హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్. ఈ వీడియోలో రెసిపీ దొండకాయ ఫ్రై. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దొండకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ చాలా ఇష్టము, కానీ ఇది కట్ చేయడమే చాలా కష్టము. ఈ దొండకాయ ఫ్రైలో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? ఈ దొండకాయలు మామూలు దొండకాయలు కాదండి, పండిపోయిన దొండకాయలు. నేను వంట చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఇంట్లో కానీ, మా ఫ్రెండ్స్ దగ్గర, మా రిలేటివ్స్ దగ్గర నేను మెయిన్గా వింటుంది ఏంటి అంటే, పండిపోయిన దొండకాయలు పడేయాలి. నేను కూడా అలాగే పడేసేదానండి. ఒక్కసారి అయితే చట్నీ చేశాను ఒక 2 years బ్యాక్. పండిపోయిన దొండకాయలతోటి చట్నీ సూపర్గా ఉంది. అప్పటి నుంచి నేను దొండకాయలని ఇలా పండిపోయినా సరే పడేయను, చట్నీ చేస్తూ ఉండేదాన్ని. చట్నీయే కాదు, ఫ్రై కూడా చేస్తాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉండిద్ది. మామూలు పచ్చి దొండకాయల కన్నా ఈ పండిపోయిన దొండకాయలతోటి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎప్పుడు దొండకాయలని ఇంక పడేయరు పండిపోని అని. ఈ పండిన దొండకాయలతో కూడా ఫ్రై టేస్టీగా రావాలంటే చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేయాల్సిందే. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. దొండకాయలని చిన్న చిన్న పీసెస్గా కాకుండా సన్నగా పొడవుగా కట్ చేసుకొని మిడిల్కి కట్ చేయాలి. అంటే ఒక పొడవుగా కట్ చేసిన దొండకాయని మిడిల్కి కట్ చేయాలి. అలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనము ఒక 10 minutes డీప్ ఫ్రీజ్లో పెట్టాలి. అప్పుడు దొండకాయలకున్న జిగటంతా తగ్గిపోతుంది. అలాగే ఫ్రై చేసేటప్పుడు మెయిన్గా మనకి గ్యాస్ అనేది 2 ఉంటాయి కదండి బర్నల్స్, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. చిన్న బర్నల్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ కర్రీ చేయాలి. అప్పుడు మనకి దొండకాయ ఫ్రై అనేది కరెక్ట్గా వస్తుంది, లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. నేను ఈ కర్రీలో టమోటా యాడ్ చేశానండి. చపాతీల్లోకి అయితే టమోటా యాడ్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే టమోటా వేయాల్సిన అవసరం లేదు. టమోటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పండిపోయిన దొండకాయలతో రెసిపీ చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, అంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నా ఛానల్ అమ్ము కిచెన్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.